రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాయపూడిలో ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశోధిస్తూ అంతకుముందు ఉండవల్లి వద్ద సీడీ యాక్సెస్ రోడ్ E3ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించి శిలాఫలకాన్ని రాయపూడి నుంచి వెంకటపాలెం పెరువాక మీదుగా ఉండవల్లి వరకు నిర్మించిన సీడీ యాక్సెస్ రహదారితో రాజధానికి మెరుగైన అనుసంధానం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీడీ యాక్సెస్ రోడ్ అమరావతికి రాజమార్గమని, రాష్ట్ర అభివృద్ధిలో ఇది తొలి కీలక అడుగని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలను చిరస్మరణీయంగా అభివర్ణించారు. అమరావతిని కాలుష్యరహిత అత్యాధునిక డీప్ టెక్ రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో రాజధాని మౌలిక వసతులు మరింత బలోపేతమవుతాయని తెలిపారు. 2028 నాటికి దేశం మెచ్చే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. ఇక రాజధాని నిర్మాణంలో 5 కీలక కాన్సెప్టులను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నో పోల్స్, బ్లూ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ డీప్ టెక్ వంటి అంశాలతో అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు సమగ్ర రాజధాని ప్రాంతంలో భాగమని సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం రాజధాని అభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు. సీడీ యాక్సెస్ రహదారిని 3వ దశలో జాతీయ రహదారి 16కు అనుసంధానిస్తామని తెలిపారు. 2028 నాటికి దేశం గర్వించే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల త్యాగం, ప్రజల సహకారం, కేంద్ర మద్దతుతో ఈ స్వప్నాన్ని సాకారం చేస్తామని చెప్పారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాకుండా ఆర్థిక, సాంకేతిక, విద్యా రంగాలకు కేంద్ర బిందువుగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇక 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పరిశోధిస్తూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఆయన అన్నారు. రైతులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో కృషి చేస్తేనే వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చివరిగా రాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నూతన నివాస సముదాయాలను మరోసారి పరిశీలించిన సీఎం మౌలిక సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆధునిక సౌకర్యాలతో రాజధాని వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.